friends, welcome to What a Taste. So ee roju What a Taste kosam manam vachesam road number 68 Jubilee Hills lo untuna Alacher restaurant ki. Mari akkada chef ni adigi telskundama. Ee roju manaki elanti రుచులను పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. సో మరి ఈ రోజు What a Taste లో ఏం రుచులను పరిచయం చేస్తున్నారు? రోస్టెడ్ చికెన్ అండి. రోస్టెడ్ చికెన్. అవునండి. వావ్. యాక్చువల్లీ రోస్టెడ్ చికెన్ మనం బోన్స్లో ఎక్కువగా చేస్తుంటామండి. ట్రెండ్ మారుతుంది, అందరూ కూడా బోన్స్ని అవాయిడ్ చేసి ఎక్కువగా బోన్లెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అలా బోన్స్లెస్లో చేస్తే ఏ విధంగా చేస్తే బాగుంటుంది? లెగ్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందా, చెస్ట్ బోన్లెస్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది? అంటే మనకి ఇది ఒకటే బట్ కోల్డ్లో తీసుకుంటే ఒక్కొక్కటి టేస్ట్ ఉంటుందండి. పైన చెస్ట్గా వచ్చేసేసి ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది, కింద మనం లెగ్స్ ఏదైతే బోన్లెస్ తీసుకుంటామో అది ఇంకొక రకమైన టేస్ట్ వస్తుంది. వింగ్స్ అంటారా, వింగ్స్కి లెగ్స్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. వింగ్స్లో మనకి మీట్ అనేది తక్కువగా ఉంటుంది, బోన్స్ ఎక్కువ ఉంటుంది. లెగ్లో కొద్దిగా బోన్లెస్ ఎక్కువ వస్తుంది. చెస్ట్లో అయితే ఆల్మోస్ట్ బోన్లెస్సే దొరుకుతుంది మనకి. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న రోస్టెడ్ చికెన్ దేంచి చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మన వాటర్ టేస్ట్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి రోస్టెడ్ చికెన్. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండు గారు ఇంగ్రీడియంట్స్. ఓకే అండి. చికెన్, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఎగ్, కొత్తిమీర, ఆయిల్. సో రోస్టెడ్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మనం ముందు రోస్టెడ్ చికెన్కి చెస్ట్ బోన్లెస్ తీసుకుంటున్నామండి. ఈ బ్రెస్ట్ పీస్లో ఒక బ్రెస్ట్ పీస్ మొత్తం తీసుకొని దాన్ని స్లైస్గా కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకి. ఇంకా మనకి పెద్ద సైజ్ తీసుకున్నా కానీ అవి మనకి మంచిగా రోస్ట్ కావాలి, తింటున్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది. ఇవి కూడా మనకి మీడియంగా క్రిస్పీనెస్ వస్తుందండి. మరి ఓవరాల్గా తింటుండే ఒక చిప్స్ లాగానో లేదంటే మొత్తం హార్డ్గానే ఉండదు. కొరికినప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది, తింటుంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. మనం బోన్లో ముందు కోటింగ్ కలిపి పెట్టుకుందాం. దీనికి కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని కలిపి, ఎందుకంటే బోన్లెస్ చేస్తున్నా కానీ అవి స్లైస్గా పల్చగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం. మనం చికెన్ కనుక వేసి దీనిలో మసాలా వేసి కలుపుకుంటే కనుక ఆ చికెన్ అనేది ముక్కలైపోతుంది, విరిగిపోతుంది. అలా కాకుండా మనం కోటింగ్ కలిపిన తర్వాత దానిలో జస్ట్ టాస్ చేసుకుని లేకుంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా సాల్ట్, వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ పేస్ట్, ఓకే, గ్రీన్ చిల్లీ సాస్. సో అంటే ఈ మూడు అనేది మనకి కొంచెం కామన్ గా ఉంటాయి కదా ఇంట్లో, సరే లైక్ రెడ్ చిల్లీ, ఇలాంటి స్టార్టర్స్ చేసేటప్పుడు మనం చైనీస్ టైప్లో స్టార్టర్ చేసేటప్పుడు ఇవన్నీ స్పైసీనెస్ కోసం ఎక్కువగా వాడుతుంటామని. ఇంకా అనేక రకమైన సాస్ ఉంటుంది. మనం ఏది చేసినా హోమ్ స్టైల్లో మనకి రెగ్యులర్గా హెల్తీగా సాసెస్ ఏం లేకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్కి ఆ విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఓకే. సో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ కారం కూడా లైట్గా కారం కూడా యాడ్ చేసుకుంటామండి. మైదా, సో మైదా యాడ్ చేసుకుంటున్నాము, కార్న్ ఫ్లోర్ అండ్ వెరీ లిటిల్ చిల్లీ పౌడర్, మనకి జింజర్, గార్లిక్, అలాగే గ్రీన్ చిల్లీ చాప్ చేసి పెట్టుకుని కొద్దిగా. ఓకే. దీనికి మనకి ఎందుకంటే ఆ మసాలా అనేది తింటున్నప్పుడు తెలియని లైట్గా యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మన ఇంట్లో జింజర్, గార్లిక్ చాప్ చేసుకునేది అవైలబుల్ లేదనుకుంటే ఖాళీ గ్రీన్ చిల్లీ కొద్దిగా నైస్గా చాప్ చేసేసుకున్నా సరిపోతుంది. కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుంది. ఓకే. సో దాంట్లో వాటర్ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్ యాడ్ చేసేస్తారు. అవునండి, దీనిలో వాటర్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయము. ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు కోటింగ్ కలుపుతుంటే కనుక మనం వాటర్ అనేది యాడ్ చేయమండి, ఓన్లీ ఎగ్ వచ్చండి. ఎగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాన్ వెజ్కి వచ్చేసి, అదే వెజిటేరియన్ అయితే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ యాడ్ చేయడం మన కోటింగ్ అనేది నాన్ వెజ్కి తొందరగా పట్టుకుంటుంది. ఊడిపోకుండా మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఊడిపోదు, మంచిగా క్రిస్పీనెస్గా ఉంటుంది. మనం వేసిన మసాలాలన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయి చికెన్కి. ఓకే. దీన్ని మనం కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలండి, ఎందుకంటే రోస్ట్ అయింది మనకి రోస్ట్ కావాలి కాబట్టి చికెన్ ఇలా డైరెక్ట్గా వేస్తే పకోడాలకు వస్తుంది. మనకి దేనికి టాస్ చేసుకున్నా కానీ ఒక చికెన్ 65 కానీ చిల్లీ చికెన్ కానీ ఆల్మోస్ట్ చైనీస్ ఐటమ్ ఏం చేసుకున్నా కానీ టాసింగ్ కోసం మనం పకోడాను రెడీ ఆ విధమైన పకోడాలకు వస్తుంది ఇది. అలా కాకుండా రోస్ట్గా క్రిస్పీగా కావాలంటే
మనం కార్న్ఫ్లోర్లో దీన్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ అంటే మనం కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేయడమే. అవునండి. మనం కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం. ఓకే. ఇవి మనం ఈ కార్న్ఫ్లోర్లో 2 సైడ్స్ మంచిగా కోటింగ్తో పాటు దానిలో డిప్ చేసి కనుక మంచిగా ప్రెస్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ కడే పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా వేడైపోతుంది. ఆయిల్ వేసేయండి. సో అలా డిప్ చేసుకొని పెట్టేసుకుంటాం. డిప్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే. దీన్ని కార్న్ఫ్లోర్లో యాడ్ చేసుకుంటే అంటే మనం క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్లో యాడ్ చేసుకుంటున్నాము. అగైన్ క్రిస్పీనెస్ కోసం మనం బ్రెడ్ క్రమ్ పౌడర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్ పౌడర్లో చేసుకుంటే దాని టేస్ట్ అలాగైపోతుంది. మనకి ఏదైతే రోస్టెడ్ అన్నామో అది ఓవరాల్గా కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. రోస్టెడ్ చికెన్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి ఆ తింటున్నప్పుడు అనేది బాగుంటుంది. సో అంటే ఇప్పుడు కార్న్ఫ్లోర్లో డిప్ చేసి పెట్టేసిస్తున్నారు కదా అక్కడ, మరి ఆయిల్లో మొత్తం కార్న్ఫ్లోర్ వచ్చేస్తుంది కదా. మనకి ఏదైతే కార్న్ఫ్లోర్ మిగులుతుందో దాన్ని లైట్గా వాటర్ కలిపి ఇదే చికెన్కి యాడ్ చేస్తానండి. అప్పుడు మనకి లైట్గా పట్టుకుంటుంది కార్న్ఫ్లోర్ అనేది. క్రిస్పీనెస్గా రోస్ట్ మంచి ఫ్రై అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇదే విధంగా మటన్లో చేసుకుంటే బాగుందా? మటన్ కూడా చేసుకున్నా బాగానే ఉంటుందండి రోస్టెడ్ ల్యామ్. కానీ సైజ్ అనేది ఇంత సైజ్ చేసినా కానీ స్లైస్గా కట్ చేసుకుని పల్స్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. చికెన్ అంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. మటన్ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చూసుకొని సైజ్ అనేది చేసుకోవాలి. ఓకే. ఓకే అండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సో జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదా, జస్ట్ డిప్ చేసుకొని వేసేయడమేనా? అవునండి, ప్రెస్ చేయాలి. మనం కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మనకి అది ఇలా పట్టుకోనికి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే ఫుల్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కదా. అంటే చికెన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం లోగా పెట్టుకొని ఫ్రై చేయాలా, లేకపోతే పెట్టుకోవచ్చా? మరీ లోగా కాకుండా మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మనకి ఆయిల్ అనేది వేడిగా ఉంటే తొందరగా ఫ్రై అవుతుంది. కోటింగ్ అనేది ఎక్కడ కూడా ఊడిపోదు. అలాగే మనకి చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. మనం వేసిన మసాలాలు ఆయిల్ చల్లగా ఉందనుకోండి, ఈ ఆయిల్ వేయంగానే కోటింగ్ మొత్తం కూడా ఊసిపోతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. తర్వాత మనం వేసిన ఏదైతే మసాలా ఉన్నాయో అవి కూడా దానికి చికెన్కి అనేది పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. ఇది చూసారా, మనం వేసిన మసాలాలన్నీ కూడా పైన పట్టేసుకొని ఎక్కడ కూడా ఆ కార్న్ఫ్లోర్లో డిప్ చేయడం వల్ల ఆ రోస్ట్ అనేది మంచిగా అవుతుంది. ఇలా మనకి తొందరగా కావాలని చెప్పి ఎక్కువగా ఫ్లేమ్ పెట్టొద్దండి. అలాగే ఆయిల్ అనేది మీడియం హీట్లో మనకి చికెన్ ఫ్రై అయ్యేంత మటుకు తొందరగా మాడిపోకూడదు. అలా అని చెప్పి చికెన్ మనం ఇల్లం కోటింగ్ ఐటమ్ ఏం వేసుకున్నా కానీ ఆయిల్ పట్టుకోకూడదు. ఆయిల్ ఎప్పుడు పట్టుకోకుండా ఉంటుందంటే మనం మీ కరెక్ట్గా అది ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ చూసుకొని కనుక యాడ్ చేసుకుంటే కనుక దానికి చికెన్కి ఆయిల్ పట్టుకోకుండా క్రిస్పీగా అనేది ఉంటుంది. యా, సో ఇప్పుడైతే కనుక మనకి అంటే చూస్తుంటే అయితే 100% తెలుస్తుంది అది క్రిస్పీగా వచ్చినాయి అని చెప్పేసి. అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఇందాక మీరు అన్నారు కదా మనకి పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఐ గెస్ మొత్తం దీన్ని క్రిస్పీగానే ఉన్నట్టుంది, ఎందుకంటే మనం చాలా సన్నగా కట్ చేసాం, చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి అలా ఉంటుంది. సో అంటే మనకి ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ఇవి కోటింగ్ అనేది కరెక్ట్గా పట్టుకోకపోతే మనకి ఏదైతే కార్న్ఫ్లోర్ చేసుకున్న డిప్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్ ఉందో ఒక్కొక్క 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న ఆ నెల దీనిలో వాటర్ కలిపి దాని మీదంగా కూడా యాడ్ చేసినా కానీ క్రిస్పీగా వస్తుందండి. సో ఇప్పుడు మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు తీసేసేయచ్చు కదా. అవునండి, ఇందాక మనం చెప్పినట్టు ఒక పీస్ని మట్టుకి మనకి కార్న్ఫ్లోర్ కలిపి యాడ్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఇవి తీసేద్దాం. ఆయిల్ అనేది వేడిగానే ఉండాలా. సో అంటే అందులో వేసేసిన తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి కోటింగ్ మనకి క్రిస్పీగా రాలేదనుకోండి, అప్పుడు జస్ట్ ఇలా వేసుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇటుపక్క కూడా పైన కొద్దిగా
కాన్ఫ్లవర్. ఓకే, ఓకే, అలా పట్టించేసేసేయాలి. అవునండి. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి యాక్చువల్గా. యూజువల్గా డిఫరెంట్గా లుక్ కోసం ఇలా కూడా చేస్తూ ఉంటారా, లేకపోతే ఎక్కువ అలాగే చేస్తారా? ఇలా కూడా చేస్తుంటారండి. అంటే వేసిన వెంటనే ఇమీడియట్గా మనం టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని టర్న్ చేసేస్తూ ఉండాలి Turn అన్నమాట. అలాగే చేయాలి. వాటి పైకి వేస్తారు. ఆయిల్ కొద్దిగా దీనిలో తక్కువ ఉంది క్వాంటిటీ. మనకి ఎక్కువగా క్వాంటిటీ కనుక ఎక్కువ రెస్టారెంట్లో బల్క్ కుకింగ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆయిల్ కడాయిలన్నీ ఎక్కువ పెద్ద కడాయిలు ఉంటాయి, కానీ ఇలాంటి పీసులు ఒక్కొక్క పోర్షన్ వేసుకున్నప్పుడు మనకి కార్న్ఫ్లోర్ పొయ్యంగానే ఆ ఆయిల్లోకి వెళ్ళి మొత్తం ఒకేసారి దానికి పట్టేసుకుంటుందండి. సో దాన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, ఎందుకంటే కార్న్ఫ్లోర్ మొత్తం కూడా క్రిస్పీగా వచ్చేంత మటుకు, రోస్ట్ అయ్యేంత మటుకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఈ రోస్టెడ్ చికెన్ మనకి మంచిగా క్రిస్పీ అయింది. దీని మీద పైన కూడా కొద్దిగా మసాలా కావాలి. ఆ మసాలాను డైరెక్ట్గా సాల్ట్ పెప్పర్ యాడ్ చేయకుండా కలిపి పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, ఓకే, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, ఓకే, వైట్ పెప్పర్, ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్నాం. కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. సో చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. వీటిని పైన వేడి పైన యాడ్ చేస్తే కరెక్ట్గా మనకి పట్టుకుంటుంది, స్టిక్ అయిపోతాయి. ఇది కూడా మనకి జ్యూస్ వేసుకొని మంచిగా క్రిస్పీగా అయిపోయింది. సో దీనికి కూడా ఒకవేళ ఈ ప్రాసెస్కి కూడా అలాగే యాడ్ లైట్గా చేస్తారా? పైన మసాలా యాడ్ చేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకొని ఇది కూడా తీసేసుకుందాం. ఓకే, ఇవి ముందు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కొద్దిగా సలాడ్, ఇందాక మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ మసాలా ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవునండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర. 2 డిఫరెంట్ స్టైల్లో రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్గా. వావ్, అసలు అలా తుంపుతుంటేనే మంచి క్రిస్పీగా వచ్చేసింది. సో టేస్ట్ చేసేద్దాం. ఆహాహాహా, ఓహోహో, ఎంత బాగుందో తెలుసా. క్రిస్పీగా, స్పైసీగా, ఆ ధనియా ఫ్లేవర్ కానీ ఆ పెప్పర్ ఫ్లేవర్, ఆ స్పైసీగా, అసలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసేయండి రోస్టెడ్ చికెన్. ఇదైతే చాలా చాలా బాగా చేశారు, మంచి స్పైసీగా చేశారు.